మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి మరొక ప్రతిష్టాత్మక సంస్థ ఆసక్తి కనబరుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో దీనికోసం స్పెషల్ డిస్కషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలని ఆయన స్పష్టంగా వివరించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పాలసీల వైజ్గా ఆంధ్రప్రదేశ్ ఎంత ఫ్రెండ్లీగా ఉందనేది సీఎం ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే ఈ డిఫెన్స్ ఇండస్ట్రీ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్కి కలిగేటువంటి ప్రయోజనాలు, అలానే వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనే విషయంలో ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. ఒకసారి చూద్దాం ఆ డీటెయిల్స్ ఏంటి అనేది. ఇది డైనమాటిక్ టెక్నాలజీస్ సంస్థ చేసినటువంటి ప్రజెంటేషన్. అంటే డిఫెన్స్ రంగంలో వస్తున్నటువంటి అధునాతన మార్పులకు తగ్గట్టుగా ఆయుధ సామాగ్రి తయారీ నుంచి టెక్నాలజీలో వచ్చిన మార్పులు, టెక్నాలజీ అప్గ్రేడేషన్కి సంబంధించినటువంటి ముఖ్యంగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీ వాటిలో పనిచేసేటువంటి సంస్థ ఇది. ఈ సంస్థ ప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇది ఫైనల్ అవుట్కమ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4-5 ప్రాంతాల్లో డిఫెన్స్ క్లస్టర్లు, స్పేస్ సిటీలని డెవలప్ చేయాలని చెప్పని భావిస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి చాలాసార్లు మనం వీడియోలు చేసాం. ఇటు ఉమ్మడి అనంతపురం జిల్లా, అటు ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలానే ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఈ పరిసర ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. అక్కడ 100 ఎకరాల్లో డిఫెన్స్ పార్కులు, ఏరోస్పేస్ పార్కులు, స్పేస్ సిటీలు నిర్మించాలనేటువంటి ఆలోచన. అందుకే పెద్ద పెద్ద కంపెనీలని ఇన్వైట్ చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ క్రమంలోనే ఇక్కడ ఈ డైనమాటిక్ టెక్నాలజీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రెసిషన్ ఇన్ మోషన్ పవరింగ్ ప్రోగ్రెస్, ఇది వీళ్ళ స్లోగను. ఇక్కడ ఈ సంస్థ ఏంటంటే అనేక దశాబ్దాలుగా ఈ రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి సంస్థ. డైనమాటిక్ టెక్నాలజీస్ ఈజ్ ఏ లీడింగ్ గ్లోబల్ ఇంజనీరింగ్ కంపెనీ స్పెషలైజింగ్ ఇన్ హై ప్రెసిషన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే లక్ష్యాలను ఛేదించాలంటే మనం క్షిపణులు ప్రయోగిస్తున్నాం కదా, ఆ క్షిపణుల టెక్నాలజీలో ఈ సంస్థకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ డెలివర్స్ ప్రెసిషన్ ఇంజనీర్డ్ ప్రోడక్ట్స్ టు ద గ్లోబల్ మెటలర్జీ, ఏరోస్పేస్, హైడ్రాలిక్స్ అండ్ సెక్యూరిటీ అప్లికేషన్స్. కంప్లీట్గా రక్షణపరమైనటువంటి అప్లికేషన్స్లో ఈ సంస్థకు అనుభవం ఉంది. అవర్ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఇన్ యూరోప్ అండ్ ఇండియా empower us to serve exacting standards of our international clientele across 6 countries. 6 దేశాల్లో వీళ్ళ సర్వీసెస్ ఉన్నాయి. వీళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్స్ ఆల్రెడీ ఇండియాలో కూడా ఉంది, కోయంబత్తూరులో వీళ్ళ సర్వీసెస్ ఉన్నాయి. సో అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పాండ్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఈ మెటలర్జీ అంటే అవసరమైనటువంటి ఆయుధ సంపత్తిని, డిజైన్ని తయారు చేయడం కానీ, డెవలప్ చేయడం కానీ, వాటి మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ఈ సంస్థకి ప్రత్యేకత ఉందన్నమాట. హైడ్రాలిక్స్, గేర్ పంప్స్, హై ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్, R&D అండ్ మెటలర్జీ, నేషన్ బిల్డింగ్. సో ఈ సంస్థ ట్రాక్ రికార్డ్ ఒకసారి మనం చూద్దాం. అబౌట్ అస్లో చాలా డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ డిజైన్స్ అండ్ బిల్డ్స్ హైలీ ఇంజనీర్డ్, సేమ్ అదే మ్యాటర్ ఇది అవుతుంది. అవర్ ఫెసిలిటీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియా, బెంగళూరు అండ్ కోయంబత్తూర్. బెంగళూరు అనేది స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. సో అదే తరహాలో అక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఆ తరహాలో ఇక్కడ వీళ్ళకి కూడా ఉంది. కోయంబత్తూరులో కూడా, కోయంబత్తూరు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి హెవెన్ అని చెప్పని అంటారు. అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ నడుస్తుంది. అలానే యునైటెడ్ కింగ్డమ్లో స్విండన్, బ్రిస్టల్ ఈ 2 చోట్ల ఉన్నాయి. జర్మనీలో స్క్వార్జన్బర్గ్లో ఇక్కడ వీళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్సో సేల్స్ ఆఫీసెస్ అక్రాస్ ఇండియా అండ్ నార్త్ అమెరికా, యూరోప్ అండ్ ఈస్ట్ ఏషియా. సో ఇది వీళ్ళకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్. ఈ సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంది. దీనికి సంబంధించినటువంటి చర్చలు ప్రాథమికంగా చర్చలు ముగిసినాయి. ముఖ్యమంత్రి దగ్గర కంటే హై లెవెల్ డిస్కషన్స్ కిందే మనం చూడాల్సి ఉంటుంది. ఆ టీం మొత్తం కూడా సీఎంతో భేటీ అయ్యారు. ఒక వారం రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం. ఎందుకంటే సంస్థ వచ్చిన తర్వాత, డిస్కషన్స్ అయిన తర్వాత వాళ్ళ ప్రపోజల్స్తో రాష్ట్ర ప్రభుత్వం సాటిస్ఫై కావాలి. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్తో వాళ్ళు సాటిస్ఫై కావాలి. ఫైనల్గా ఒక MOU కన్క్లూజన్కి వచ్చిన తర్వాత SIPBలో అప్రూవల్ తర్వాతే, అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డ్ అప్రూవల్ తర్వాతే ఏ సంస్థ అయినా కానీ ఏపీలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత క్యాబినెట్ అప్రూవల్ ద్వారా వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ ఫుల్ఫిల్ చేస్తారు. సో మొదటి అడుగు పడింది డైనమాటిక్ టెక్నాలజీస్కి సంబంధించి. ముఖ్యమంత్రితో భేటీ అనేది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్గా మనం చూడాల్సి ఉంటుంది. ఆ స్టేజ్లో ఉంటేనే ముఖ్యమంత్రితో సమావేశానికి ఏర్పాట్లు చేస్తారు. సో త్వరలో డైనమాటిక్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో ప్రొడక్షన్ ప్రారంభించే ఆలోచన ఉంది, ఏ ప్రాంతంలో ప్లాంట్ పెట్టేటువంటి ఆలోచన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ భూములు కేటాయించబోతుంది, ఈ వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. వెయిట్ అండ్ సీ.